అబ్బా నాకు ఇప్పుడు ఒక 1000 రూపీస్ కావాలి, ఏం చేయాలి? ఐడియా. బావా నేను నీకు ఐ లవ్ యూ చెప్పిన కదా, నాకు రిప్లై ఇవ్వలేదేంటి? ఓకే, ఐ లవ్ యూ టూ. అలా కాదు, నేను ఎలా చెప్పానో అలా చెప్పు. చెప్పాను చూడు. కియోషా ఒక గ్లాస్ వాటర్ తీసుకురావా నాన్న. తీసుకురాను. నువ్వు అలా చూస్తే భయపడడానికి నీ మొగ్గురు కాదు, నీ కూతురు నెల తెచ్చుకోబో. ఆధార్ కార్డ్ కనిపించట్లేదు. నువ్వేమన్నా నా ఆధార్ కార్డ్ చూసినావా? లేదు, నేను చూడలేదు. నేను ఆధార్ కార్డ్ కోసం వెతుక్కుంటూ నువ్వు నా డబ్బులు నొక్కేస్తావా? అవి నీ డబ్బులు కాదు, నా డబ్బులు. లేదు, ఇవి నా డబ్బులు. బ్యాగ్ ఇక్కడే ఉంది కదా. నువ్వు ఇక్కడ పెట్టిన డబ్బులు అక్కడే ఉన్నాయి. లేదు, ఇవి నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. నువ్వేమి చేశావు నేరం, పాపం. ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాను. ఇంత లేట్ ఎందుకైంది? తిన్నాక నీ వల్లే లేట్ అయింది. నా వల్లనా? నీ వల్లే లేట్ అయింది. ఎందుకు? తిన్నాక బిల్లు కట్టేటప్పుడు అందరు మొబైల్స్ తీసి వాళ్ళ వైఫ్ ఫోటో స్క్రీన్ మీద పెట్టమని అడిగారు. అందులో ఎవరి ఫోటో అయితే బాగుంటుందో వాళ్ళే బిల్లు కట్టాలని చెప్పారు. అవునా? అక్కడ అందరిలో నీ వైఫే అందంగా ఉంది, నువ్వే బిల్లు కట్టాలని చెప్పారు. మరి మీరు కట్టారా? లేదు, నేను బిల్లు కట్టకుండా ఇక్కడికి వచ్చేసాను. అవునా? ఎందుకు కట్టలేదు? వేరే వాళ్ళు కడితే వాళ్ళ వైఫే అందంగా ఉన్నట్లు కదా, నువ్వెందుకు కట్టలేదు? నా దగ్గర 2000 ఉన్నాయి, అందుకే ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు నీకు ఇంకా ఎంత కావాలి? బిల్లు 5000 అయింది, నాకు ఇంకా 3000 కావాలి. అన్న దగ్గర ఉన్న ఇస్తాను. వెళ్ళి వాళ్ళ మొహాన్ని కొట్టేస్తాను. ఓకే, మా ఆయన బిల్లు కట్టాడు కదా, నేనే అందంగా ఉన్నా. మామా ఇంకొక 3000 కూడా రెడీ అయ్యాయి. మీరు ఫుల్ బాటిల్ ఆర్డర్ చేసి రెడీ ఉందని నేను వచ్చేస్తున్నాను. ఓకే, ఏమైంది అసలు నిద్రపోవట్లేదు? నాకు నిద్ర పట్టట్లేదు. ఎందుకు, ఏమైంది? ఆన్లైన్ లో ఒక డ్రెస్ చూసాను, చాలా బాగుంది, కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. అది నేను కొనలేకపోయాను. అదే మైండ్ లో తిరుగుతుంది నాకు. దానికి ఇంత వర్రీ అవ్వడం ఎందుకు, నేను ఇప్పుడే ఆర్డర్ చేస్తాను. అవునా? అయితే ఆర్డర్ చేసే ముందు ఒకసారి సైజ్ చెక్ చేద్దాం. సైజా? నిద్ర మాత్రం సైజ్ చూడడం ఎందుకు, అది ఇంతే ఉంటుంది కదా. అశు, ఆ? ఎక్కడికి వెళ్తున్నావు? మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నానే. వెళ్ళేటప్పుడు ఈ 10 లక్షలు తీసుకెళ్లి మీ అన్న వాళ్ళకి ఇచ్చేసేవా? ఈ 10 లక్షలు తీసుకొని నేను పారిపోతే? ఏంటి పారిపోతావా? నువ్వు పారిపోతానంటే అప్పు చేస్తే ఇంకో 10 లక్షలు తీసుకొని వచ్చి ఇస్తాను నీకు. ఏమండి, పక్కింటి సులోచన వాళ్ళ ఇంట్లో అందరూ ఊరికి వెళ్ళారంట. ఈ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో పడుకుంటారా? నువ్వు ఎంత మంచిదానివే, పక్కింటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. సరేలే, వెళ్ళి పడుకుంటాను నేను. అవును, చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఇదిగోండి కీస్. కీసా? కీస్ ఎందుకు? వాళ్ళ ఇంటి తాళం తీయాలి కదా, వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు, నువ్వు ఒక్కడివే వెళ్ళి పడుకోవాలి. బావా 2000 రూపీస్ ఇవ్వ, డ్రెస్ కొనుక్కుంటా. నీకు మైండ్ పని చేయట్లేదా? ఒంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకు? హస్బెండ్ని ఎవరైనా డబ్బులు ఇలా అడుగుతారా? ఎలా అడగాలి? నేను చూపిస్తాను చూడు. నేను డ్రెస్ కొనుక్కోవాలి, నాకు 2000 రూపాయలు ఇవ్వు. ఇలా అడగాలి నాన్న, ఒకసారి నువ్వు ట్రై చేయి. బావా 2000 రూపీస్ ఇవ్వు, నేను డ్రెస్ కొనుక్కోవాలి. అంతేనా? తీసుకో, వెళ్ళి డ్రెస్ కొనుక్కో.
ఏంటి మేడం అయిపోయిందా ఎంతసేపు? అయిపోయింది. అవును, నేను మార్నింగ్ ఒక విషయం చదివాను. భర్తకి డబ్బులు వచ్చేదంతా భార్య అదృష్టం వల్లనేనంట. ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదు, ఒక్కళ్ళకే ఇన్ని డబ్బులు వస్తే ఇంకొక ఆన్ చేసుకుంటే ఇంకెన్ని డబ్బులు వస్తాయో. ఏంటి మేడం అయిపోయిందా ఎంతసేపు? అయిపోయింది. అవును, నేను మార్నింగ్ ఒక విషయం చదివాను. భర్తకి డబ్బులు వచ్చేదంతా భార్య అదృష్టం వల్లనేనంట. ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదు, ఒక్కళ్ళకే ఇన్ని డబ్బులు వస్తే ఇంకొక ఆన్ చేసుకుంటే ఇంకెన్ని డబ్బులు వస్తాయో.